కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరుపతి జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్ని రంగాలలో రాణించడానికి ఈ పథకాలు దోహదం చేస్తున్నాయి. తిరుపతి జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద ఆర్థికంగా నిలదొక్కున్న మహిళలపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడాం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద రుణాలు తీసుకుని ఆర్థిక పరిపుష్టిని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఓ మహిళ హెర్బల్ హెయిర్ ఆయిల్ పరిశ్రమను ఏర్పాటు చేసి సొంతంగా వ్యాపారంలో రాణిస్తుండగా, మరో మహిళ సేంద్రియ వ్యవసాయంతో రసాయనాలు లేని పంటలను పండించి జీవనోపాధిని సాగిస్తున్నారు. ఒకప్పుడు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడేవారమని, అయితే కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహంతో ఆర్థిక స్వావలంబన సాధించామని మహిళలు తెలిపారు. గతంలో కంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. నేను సొంతంగా మనం ఎలా అభివృద్ధి చెందగలమనే విధానాన్ని నేను ఆలోచించి కొన్ని మాధ్యమాల ద్వారా నేను చూశానండి. వాటిని ఎట్లా మనము సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడగలమనే విధానాన్ని మా ఆర్పి గారిని అడిగి తెలుసుకున్నాను. ఆమె పిఎంజీ పథకాలు, ప్రధానమంత్రి యోజన పథకాలు ఉన్నాయి అని కొన్ని పథకాల ద్వారా నాకు కొంచెం అమౌంట్ బ్యాంకు నుండి ₹1,00,000 తీసుకున్నాను. బ్యాంకు నుండి తీసుకొని 35% సబ్సిడీ తీసుకొని ఆ మిగిలిన డబ్బులతో నేను ఈ ముడి సరుకులు కొని హోమ్ రెమెడీ ఆయిల్ని తయారు చేశాను. తలకి పెట్టుకునేది ఇది. ఇట్లాంటి యోచన, ఇట్లాంటి విధానాన్ని మరి ప్రధానమంత్రి గారు ప్రవేశపెడుతూ వచ్చినారు. బ్యాంకులో ఈ రుణాన్ని ఇచ్చినందుకు నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తూ ఉంటున్నాను. మాకు PMEGP ద్వారా బ్యాంకు నుండి 50,000 లోన్ తీసుకున్నాము. దాంట్లో 30,000 సబ్సిడీ వస్తున్నది. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము. సేంద్రియ వ్యవసాయంలో సభ్యులందరికీ మా నుండి వచ్చిన కూరగాయలని అందరికీ పంచి వాళ్ళకు కూడా ఇలాగా సేంద్రియ వ్యవసాయం చేసుకోమని అందరు సభ్యురాలకి చెప్తున్నాము. ఇలాంటి మంచి పథకాలను తీసుకొని వస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.